హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇవాళ మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు ఆయిల్, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఏలక, కల్పాసి, చెక్క, లవంగం, సోంపు, జీలకర్ర, టొమాటోస్, ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా కొద్దిగా, గరం మసాలా కొద్దిగా అండ్ ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర నానబెట్టుకున్నాను రైస్‌ని. అండ్ పసుపు కొద్దిగా అండ్ కారం. సో, ఇప్పుడు డేక్ష పెట్టుకొని దాంట్లో కొంచెం ఎక్కువగా బిర్యానీకి అయితే కొంచెం ఎక్కువగా ఆయిల్ అవసరమవుతుంది. సో, ఆయిల్ ఎక్కువగా వేసుకుంటున్నాను. అండ్ ఒక 1 బిగ్ స్పూన్ ఆఫ్ ఘీ, మసాలా సామాన్ వేసేసి అందులోకి ఆనియన్స్ వేసి బాగా సాట్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. సో, ఇప్పుడు ఇందులోకి సోంపు, జీలకర్ర వేసేస్తున్నాను. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అండ్ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం బాగా వేయించుకోవాలి. కాస్తంత ఉప్పు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి కాబట్టి. అండ్ నేనైతే కారానికి ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మీ కారం చూసుకొని వేసుకోండి. అండ్ ఒక 3 టొమాటోస్ కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి, బికాజ్ కొంచెం జ్యూసీగా ఉంటుంది బాగా వేయించిన తర్వాత. సో, ఇప్పుడు టమాటోస్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. సో, ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. నేను 3 స్పూన్ల కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా 2 వేసేస్తున్నాను. వేసేసి బాగా మిక్స్ చేసేయండి. సో, ఇట్లా సాఫ్ట్‌గా అయిపోవాలి. ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది ఈ టైంలో. సో, కాసేపు మూత పెట్టేసి ఓపెన్ చేసి చూస్తే ఆ అరోమా చాలా బావుంటది. నేను మష్రూమ్స్ అన్నిటిని ఆల్రెడీ క్లీన్ చేసుకొని, కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో, బిర్యానీకి మష్రూమ్స్ వేసేటప్పుడు కొంచెం పెద్ద సైజులో వేయాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కర్డ్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే బిర్యానీకి కర్డ్ వేస్తే ఆ టేస్ట్ బావుంటది అండ్ కొంచెం సాఫ్ట్‌గా ఉంటది. సో, ఇప్పుడు గరం మసాలా కొద్దిగా అండ్ బిర్యానీ మసాలా కొద్దిగా వేస్తున్నాను. వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. సో, ఇప్పుడు ఇన్ని మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నిటిని వేసేసుకోండి. సో, మష్రూమ్స్ అన్నిటికి ఆ మసాలా యాడ్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి. సో, ఇప్పుడు మష్రూమ్స్‌ని బాగా ఇలా కుక్ చేసుకోవాలి. కాసేపు మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. సో, ఇప్పుడు మష్రూమ్స్ అయితే బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు యాడ్ చేస్తున్నానండి. ఈ ఉప్పు వచ్చి బిర్యానీకి కూడా సరిపోయేంత వేస్తున్నాను. సో, ఇప్పుడు ముందే ఉప్పేసుకుంటే మష్రూమ్స్ సరిగ్గా ఉడకవు. అందుకని ఇప్పుడు మష్రూమ్స్ బాగా ఉడికిన తర్వాత వేసుకుంటున్నాను. సో, ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ నానబెట్టేసుకున్న రైస్‌ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం రైస్‌ని ఒకేసారి వేసేస్తే మసాలా అంతా ఒక సైడ్ అండ్ రైస్ అంతా ఒక సైడ్ ఉంటది. సో, బాగా స్ప్రెడ్ చేసుకుంటే ఇట్ విల్ బీ వెరీ ఈజీ మిక్స్ చేయడానికి. అండ్ ఫ్లేవర్స్ కూడా అన్ని సైడ్స్ మిక్స్ అవుతాయి బాగా. సో, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం కదా! మళ్ళీ ఇంకా మిగతా ఉన్న రైస్ అంతా వేసేసుకోవాలి. నేనైతే 4 కప్స్ రైస్ తీసుకున్నాను. సో, 4 కప్స్ రైస్ అంటే జనరల్‌గా 8 కప్స్ వాటర్ వేసుకోవాలి. కానీ ఆల్రెడీ మనం కర్డ్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి, ఆల్రెడీ సాఫ్ట్‌గా మష్రూమ్స్ అన్నీ బాగా ఉడికిపోయాయి కాబట్టి, మనం వాటర్ లెవెల్ కొంచెం తగ్గించుకుంటే బావుంటది. సో, 5 కప్స్ వాటర్ మాత్రం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇందులోకి.
ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని కాస్తంత ఉప్పు చెక్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మూత మూసేసి దాని మీద కొంచెం బరువుగా ఉన్న ఏదైనా ఒక రాయి లాంటిది ఏదైనా పెట్టేసుకోవచ్చు. కాసేపు సిమ్లోనే ఉడికిన తర్వాత బిర్యానీ రెడీ అయిపోయింది. వాటర్ లెవెల్ కరెక్ట్గా వేసుకున్న దానివల్ల బిర్యానీ చాలా బాగా వచ్చింది. అండ్ ఆ స్మెల్ ఇది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. అండ్ అంతే సింపుల్ అండ్ ఈజీ బిర్యానీ రెడీ అయిపోయింది. సో తట్లో పెట్టేసుకొని రైతాతో కలిపి తింటే చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.